వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే నారా లోకేష్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష ప్రవర్తన అవినీతి అరాచకం చూసి ప్రజలు చీకొట్టిన ఇంకా మీకు బుద్ధి రాలేదా అని నారా లోకేష్ అన్నారు. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రతిరోజు విడుదలవుతున్న బయో వ్యర్థాలను, సిరంజి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వీర్యం చేయడానికి వెంకటరమణ ఇన్సినిరేటర్స్ అను సంస్థ ముందుకు రావడంతో అట్టి సంస్థ గోడప్రతిని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తూ పట్టణంలోని వివిధ ఆసుపత్రుల యాజమాన్యులు మరియు డాక్టర్తో ఇటీ విషయంపై చర్చించడం జరిగింది. కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వెలువడుతున్న తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందిస్తే వాటిని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్తారని అన్నారు. అన్నటువంటి వేస్టేజ్ హాస్పిటల్ ఏదైతే సూదులు, గ్లూకోజ్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బయోమెడికల్ వేస్టేజ్ కలెక్ట్ చేసేటువంటి వెంకటరమణ ఇన్సులేటర్స్కి అప్పచెప్పినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తారు, దానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి దాన్ని ఏ విధంగా సెగ్రిగేషన్ చేయడం అనేటువంటిది లేదు. మన మున్సిపాలిటీ పరిధిలో దానికి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు గట్రా లేవు. అవి మా మున్సిపాలిటీ అది శానిటేషన్ సిబ్బందికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సూదులు అవి పుచ్చుకొని చాలా ఇన్స్పెక్షన్ అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ మా డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల అది పర్యావరణానికి కూడా కాలబెడుతున్నారు. దాన్ని పర్యావరణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రతి హాస్పిటల్ ఓనర్కి మేము ప్రతి హాస్పిటల్ తిరుక్కుంటూ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే ఈ బయోమెడికల్ వేస్టేజ్ హాస్పిటళ్ళల్లో అవుతుందో దాన్ని మీరు సెగ్రిగేషన్ చేసి పక్కకు పెట్టినట్టయితే వాళ్ళు వెంకటరమణ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. మిగిలిన జనరల్ వేస్టేజ్ ఏదైతే ఉంటే మా మున్సిపాలిటీకి ఇచ్చినట్టయితే దాన్ని కూడా సెపరేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ఇచ్చినట్టయితే ఎక్కడ కూడా పర్యావరణానికి కానీ దేనికి కూడా హాని కలగకుండా ఉంటుంది. అదే మన డంపింగ్ యార్డ్ను కూడా సక్రమంగా నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది వెళ్తూ ప్రతి హాస్పిటల్లో వెళ్తూ వాళ్ళకి కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా మాకు ఏదైతే బయోమెడికల్ వేస్టేజ్ ఉందో అది బయోమెడికల్ వేస్టేజ్ వాళ్ళ ఏజెన్సీగా ఇవ్వండి. రిమైనింగ్ జనరల్గా మీ హాస్పిటళ్ళల్లో ఉన్నటువంటి జనరల్ వేస్టేజ్ ఏదైతే దాన్ని తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మాకు అందించినట్టయితే హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా
ఈ యొక్క జగిత్యాల పట్టణం కూడా పరిశుభ్రానికి మీరు సహకరించినట్టు అవుతారని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఎలిగేడి మండలం ముప్పేరుతోట గ్రామంలో మంగళవారం రోజున గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ, అంగన్వాడీ టీచర్ పుష్పలత, పద్మ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ స్కూల్కు పంపించాలని, పిల్లలకు పౌష్టికంగా ఆహారం అందుతుందని, పిల్లలకు సంపూర్ణమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రతి మంగళవారం అప్పులవారం. మంగళవారంకి మళ్ళీ 2000 కోట్లు అప్పు. జూన్ 25వ నాటికి 2000 కోట్లు, జూన్ 2వ తారీఖు నాటికి 5000 కోట్లు, జూలై 16వ తేదీ నాటికి 2000 కోట్లు, 9000 కోట్లు చంద్రబాబు తెచ్చిన అప్పు. 35 రోజులలో రోజుకి 257 కోట్లు, గంటకి 10 కోట్లు, 70 లక్షలు. ఇది కదా నిజమైన సంపద సృష్టించడం. ఇదే కదా పూటు రీచ్ చేయడం అంటే. చంద్రబాబు గారు చెప్పే తప్పుడు హామీలు అమరావతి గ్రాఫిక్స్ లాగా ఉంటాయి. 2014-19 వరకు మనకి ఏ విధంగా అమరావతి గ్రాఫిక్స్ చూపించారు, అదేవిధంగా 2024-2029లో కూడా అదే విధంగా గ్రాఫిక్స్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తారని చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతున మహేష్ అన్నారు. 2000 కోట్లు ఒక మంగళవారం, రేపు మంగళవారం చూస్తే 2000 కోట్లు, మొత్తం 9000 కోట్లు అప్పులు. గడిచిన 40-45 రోజులు ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంత? 9000 కోట్లు. అయ్యా చంద్రబాబు గారు, ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా ప్రతి పేదవాడిని ధనికుడు చేస్తానని చెప్పిన విధానం ఇదేనా? అంటే మీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ అంటే పూర్ టు రిచ్ చేయడం ఇదేనా చంద్రబాబు గారు? మీ అభివృద్ధి అంటే నెలలో 99,000 కోట్లు. ఇది మీ అభివృద్ధి. ఇది మీరిచ్చే ఇసుక, ఉచిత ఇసుకలాగా, మీరిచ్చే తప్పుడు మేనిఫెస్టో, తప్పుడు హామీలాగా అభివృద్ధి కూడా గ్రాఫిక్స్లో ఉంటుంది. అమరావతి కూడా 2014 నుంచి 19 వరకు ఎలా గ్రాఫిక్స్లో చూపించారో మళ్ళీ 2024 నుంచి 29 వరకు అదే గ్రాఫిక్స్లో మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం మీ మీద ఉన్నాయి చంద్రబాబు గారు అని మిమ్మల్ని మేము అడుగుతాము. పూర్తి మోహరం నెల మొదటి 10 రోజులు జరుపుకునే పీర్ల పండుగను నర్సంపేట మండలం చంద్రేపల్లి గ్రామంలో సయ్యద్ బషీర్ సాహిబ్ వంశపరంగా వస్తున్న పీరీల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ బషీర్ సాహిబ్ మాట్లాడుతూ కర్బలా యుద్ధ మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ పీరీలను ఊరేగిస్తున్నామని నిర్విరామంగా 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో డప్పు వాయిద్యాల మధ్య ఇంటింటికి వెళ్లి త్యాగానికి ప్రతిరూపమైన మత సామరస్యానికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంగా పీర్ల పండుగను ఊరేగించి 10వ రోజు ముగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్ కుటుంబ సభ్యులు మరియు కోమండ్ల దామోదర్ రెడ్డి, బస్వయ్య భాష, బోయిన్ రాజమౌళి, భాష బోయిన తిరుపతి, అజ్మీర్ యాకూబ్, భాస్కర్, గణేష్, ప్రవీణ్, రమేష్, సురేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీమిత్ జిల్లా నుండి సైకిల్ యాత్ర చేస్తూ బయలుదేరిన 32 మంది స్వాములు 14వ తారీఖు జూలై 2024 రాత్రి రామకృష్ణపూర్లోని విజయ గణపతి ఆలయం రావడం జరిగింది. వారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. వారి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో భోజనం మరియు వసతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అల్పాహారం ముగించుకొని సుమారు 9 గంటల ప్రాంతంలో వారికి వీడ్కోలు పలకడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన స్వాములు గోదార్ఖని కరీంనగర్ మీదుగా రంగారెడ్డి జిల్లాలోని పులిమామిడి గ్రామంలో ఉన్న నిఖిల్ చేతన ఆశ్రమానికి చేరుకుంటారు. వ్యాస పూర్ణమి కార్యక్రమంలో పాల్గొంటారు. జై గురుదేవ్ 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 హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్.
ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हम सभी गुरु भाई छत्तीसगढ़ से हैदराबाद के लिए अपने गुरुदेव के आदेशानुसार निखिल साइकिल पालकी यात्रा का ये 11वां संस्करण है। 5 बार हम लोग साइकिल में आए और 6 बार आइचर गाड़ी से आए और अपने गुरुदेव के आदेशानुसार व्यास पूर्णिमा मनाने के लिए और गुरुदेव का प्रचार करने के लिए हम सभी गुरु भाई साइकिल चलाते हुए हैदराबाद जाएंगे व्यास पूर्णिमा में और ऋषि परंपरा को फॉलो करते हुए सभी जनमानस में अपने गुरुदेव का प्रवचन और उनका ध्येय बताएंगे कि किस प्रकार से मानव जीवन को जीना चाहिए और कैसे उनको साधना के मार्ग पर चल के मानवता का कल्याण करना चाहिए। यही भाव के साथ हम सभी गुरु भाई गुरुदेव का प्रचार कर रहे हैं और व्यास पूर्णिमा महोत्सव मनाने के लिए सभी भाई साइकिल चलाते हुए कुलमामेड़ी हैदराबाद जाएंगे। जय गुरुदेव, जय हर हर महादेव, हर हर महादेव। ఛత్తీస్గఢ్ నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి మన విజయ గణపతి దేవాలయానికి నిన్న సాయంకాలం వచ్చి రాత్రి బస చేసి ఇక్కడ విజయ గణపతి దేవాలయంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. రాత్రి ఇక్కడ పడుకొని ఉదయం పూజా కార్యక్రమంలో పూర్తి చేసుకొని విజయ గణపతి దేవాలయం నుండి సైకిల్ యాత్రగా బయలుదేరి హైదరాబాదు గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ చేరుకొని గురు పౌర్ణమి రోజు గురువుని ఆదేశానుసారంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆ పూజ వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరుతున్నాం. రామకృష్ణాపూర్లోని మన విజయ గణపతి ఆలయానికి ఛత్తీస్గఢ్ నుంచి ప్రారంభించినటువంటి సైకిల్ యాత్ర మొదలుకొని ఈరోజు నిన్న సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం మన విజయ గణపతి టెంపుల్కు రావడం జరిగింది. వారికి రాత్రి ఇక్కడ బస ఏర్పాటు చేసి ఈరోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళను ఈరోజు మళ్ళా బయలుదేరి ఈరోజు రాత్రికి కరీంనగర్ మరియు ఆ తర్వాత ఈ యొక్క గురు పౌర్ణమి రోజు నాటికి వీళ్ళు హైదరాబాదులో వారి యొక్క ఆశ్రమాన్ని చేరుకొని ఈ ఎన్ని రోజులు మొత్తం సాములందరూ కూడా 34 మంది సాములు ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ టు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు వారి యొక్క దీక్ష విరమించి ఆ గురు ఆదేశానుసారము ఈ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా మన రామకృష్ణాపూర్ వాసులందరికీ కూడా ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై గురుదేవ్. చెన్నూరు రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి కురిసిన వర్షం కారణంగా నక్కలపల్లికి వెళ్ళు మార్గంలో ఉన్న లో లెవెల్ వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని ప్రజల అవస్థలను గుర్తించి అట్టి విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, ఎస్ఐ కోటపల్లి రాజేందర్లు నీటి ప్రవాహానికి పాడైపోయిన వంతెన వద్దకు చేరుకొని స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తెప్పించి వంతెనకు ఈరోజు ప్రజలు అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురికాకూడదని మానవతా దృక్పథంతో తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈరోజు ఉదయం కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నక్కలపల్లి గ్రామ శివారులో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా హుటాహుటిన ఆ విషయాన్ని మేము గౌరవ సిపి గారు, డీసీపీ గారు, మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. సిపి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఇమ్మీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిపి గారికి తెలియజేస్తే సిపి గారు, సిపి రామగుండం గారు ఇమ్మీడియట్గా దాన్ని మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల సుమారు 3 గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మరి దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సాయంతో లో లెవెల్ వంతెనని రిపేర్ చేయడం జరిగింది. ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోటపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి.
వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీస్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఎప్పుడు మేము ముందుంచామని చెప్పేసి, అదేవిధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ పనిలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా పబ్లిక్కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. 100 నెంబర్కి మీరు కాల్ చేసేసి మా సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదైన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాలు తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనపడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు 1/2 కిలో గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది అయిన గాంధీనగర్ క్రాస్ కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరియు మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వారి దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పంచాయత్ ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెంటెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెంట్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్. అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాల్పల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాల్పల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్, సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్హెచ్కి ఇవ్వండి. ఈ భూపాల్పల్లికి మేము గాంజా ఫ్రీ భూపాల్పల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్ మీడియాతో మాట్లాడిన రెస్కో ఎండీ సోమశేఖర్ తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ ఈఈగా పనిచేస్తున్న సోమశేఖర్ రెస్కో ఎండీగా బదిలీ అయ్యారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. నా పేరు సోమశేఖరు. నేను ఎండి రెస్కోగా నిన్న చార్జ్ తీసుకున్నాను. యాక్చువల్గా నా మెయిన్ టాస్క్ ఏమంటే ఇక్కడ కన్జ్యూమర్లకు చాలా నాణ్యమైన అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలనేది మా మెయిన్ టాస్క్. అంటే ఇక్కడ నా అబ్జర్వేషన్లో నేను ఇక్కడ చూసింది ఏమంటే ఎక్కువ లెంగ్తీ లైన్స్ ఉండడం, ఓవర్లోడ్ లైన్స్ ఉండడం, లో వోల్టేజ్ ఉండడం ఇట్లా ఉంది. సో దీనికి మేము నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ చేయడం, లైన్స్ అన్నీ రెక్టిఫై చేయడం, అలాగే ఒక ఐటీ బేస్డ్ సిస్టమ్
కన్జ్యూమర్స్ కోసం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము సాధ్యమైనంత వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. అదండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.